హే మటన్ మెత్తగా ఉడికిపోయింది, మామూలుగా లేదు. అర కేజీ మటన్ తెచ్చి అల్లల్లా ఆడిపోతున్నారండి ఆయన గారు. అందరికీ సరిపోద్దా అంటే అది నీ చేతిలోనే ఉందన్నారండి. చేసేద్దానండి. శుభ్రం చేసుకున్న మటన్ ని ఒక్కొక్క గిన్నెలో వేసేసుకుని 3 లవంగాలు, 5 మిరియాలు, 2 యాలక్కాయలు కూడా వేసేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకుని 1/2 లీటర్ నీళ్లు పోసుకుని ఓసారి కలిపేసుకుని మూత పెట్టి కూతలెట్టించండి. ఇంకో గిన్నెలో నూనె వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలతో పాటు కొంచెం ఉప్పేసి 7-8 నిమిషాల పాటు వేపేసుకున్నాక 3 నిమిషాలు మగ్గబెట్టండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపేసుకున్నాక పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా ముక్కలు వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం కూడా వేసుకుని నిమిషం వేపేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లో 8 విజిల్స్ వచ్చిన తర్వాత ముక్కలా మెత్తగా ఉడికిపోద్దండి. దీన్ని తీసుకెళ్లి నీటితో పాటు కూరలు వేసింది. ఇంతకీ పౌడర్ ఏంటి అనుకుంటున్నారా? టుక్సో గ్రేవీ పౌడర్ అండి. ఇది జీడిపప్పు, గసగసాలు కలయికతో తయారు చేసిన గ్రేవీ పౌడర్ అండి. కేవలం 1/2 కేజీ కూరలో 20 గ్రాములు గ్రేవీ పౌడర్ చల్లారంటే ఇద్దరికి వచ్చి కూర నలుగురికి వచ్చేస్తుందండి. గసగసాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ పౌడర్ వాడడం వల్ల మీకు రాని వంటలు కూడా సులభంగా రెస్టారెంట్ స్టైల్లో చేసేచ్చండి. ఇంకా ఫంక్షన్ లో చేసుకుంటున్నప్పుడు సడన్ గా చుట్టాలు ఎక్కువ వచ్చారనుకోండి, ఈ గ్రేవీ పౌడర్ తో ఈజీగా వండి వడ్డించండి. ఈ గ్రేవీ పౌడర్ యూస్ చేస్తే కూరలను నూనె లేకుండా, ఉల్లిపాయ లేకుండా వండేచ్చండి. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ గానీ, కెమికల్స్ గానీ అసలు వాడరండి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయండి. శుభ్రంగా కలిపేసుకున్నాక అవసరమైతే కొంచెం నీళ్ళు పోసుకుని మళ్ళీ కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 1/2 గంట పాటు అప్పుడప్పుడు కలుపుకుంటూ పైకి తేలి వరకు మగ్గ పెట్టేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని అన్నంలో కలుపుకుంది ఏంటో ఉంటదండి. మేడెక్కి మేఘాలతో ముచ్చట్లు పెట్టినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు.